కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఒకప్పుడు విజయవాడ అనగానే ప్రకాశం బ్యారేజ్ అందాలు, కనకదుర్గమ్మ ఆలయ దృశ్యాలు కళ్ల ముందు కదలాడేవి. కానీ బుడమేరు సృష్టించిన విధ్వంసం, కృష్ణమ్మ మిగిల్చిన కన్నీళ్లతో విజయవాడలో ఏ మూలలో చూసినా వరద నీరే కనిపిస్తోంది. కనుచూపు మేరలో కనిపిస్తున్న వరద దృశ్యాలే కలిచివేస్తున్నాయి. ఫ్లైఓవర్లు మినహా కనీసం రోడ్లు కనిపించడం లేదు. విజయవాడను ముంచేసిన వరదలో చిక్కుకున్న బాధితులు ఆకలి కేకలతో అల్లాడిపోతున్నారు. ఉన్నోళ్లు లేనోళ్లు అందరూ ఆహారం, తాగునీరు లేక అలమటిస్తున్నారు. ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్ల కోసం ఎగబడుతున్నారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అరాకొరగా ఉండడం, అవి కూడా ప్రధాన రహదారుల వరకే పరిమితం కావడం బాధితులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తోంది. సర్వం కోల్పోయి ఆర్తనాదాలు చేస్తున్న జనానికి తామున్నామంటూ భరోసా కల్పిస్తోంది. వరద సాయం ఏకంగా ₹1 కోటి ప్రకటించింది. ఇప్పటికే అధినేత వైఎస్ జగన్ బాధితులను నేరుగా కలిసి భరోసానిచ్చారు. ఇప్పుడు పార్టీ సైతం నిరాశ్రయులకు చేయూతనిస్తోంది. 4 రోజులు గడుస్తున్నా విజయవాడ ఇంకా వరద విలయం నుంచి బయటపడటం లేదు. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. సహాయక చర్యలు అంతంత మాత్రంగానే కొనసాగుతూ ఉండడంతో ప్రజలు వరద నుంచి బయటపడేందుకు ఆపసోపాలు పడుతున్నారు. విజయవాడలో ఏ వీధిలో చూసినా ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. ఊర్మిళానగర్లో కూడా వరద కన్నీటిని మిగిల్చింది. సర్వం వరదమయం కావడంతో ప్రజలు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇళ్లు మొత్తం నీళ్లలో నానుతూ ఉండడంతో సాయం కోసం జనం ఎదురుచూస్తున్నారు. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు గుడివాడలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇంద్రనగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీ ముంపునకు గురై పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయని ధర్నా చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులు ఇబ్బందులను కూడా గుర్తించాలని, కాలనీలోని నీటిని బయటకు మళ్లించే మార్గం ఏర్పాటు చేయాలని కోరారు. వరద విలయంలో విజయవాడ విలవిలలాడుతోంది. వరదకు గురై బెజవాడ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. బాధితులకు అంతంత మాత్రంగానే సాయం అందుతోంది. 4 రోజుల నుంచి నీళ్లలోనే ఉన్నా సహకారం అందడం లేదు. తమను ఎందుకు పడవల్లో తీసుకువెళ్లరు అని వరద బాధితులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడలోని బాంబే కాలనీలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి వచ్చిన నీటిలోనే జీవనం సాగిస్తున్నారు. వాటర్, ఫుడ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. బాంబే కాలనీలో ఎక్కువగా నివాసం ఉండేది రోజువారీ కూలీలే. ఇంట్లో సామాన్లు కొట్టుకుపోతున్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వారున్నారు. పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మంతెన గ్రామానికి వరద ముప్పు పొంచి ఉంది. బుడమేరు కాలువ ఉప్పొంగడంతో మంతెన గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎస్సీ, బీసీ కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాన్ని జేసీ గీతాంజలి శర్మ పరిశీలించారు. ప్రజలు ఇబ్బంది పడకోకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. భారీ వర్షాలకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. ప్రాజెక్టుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సకాలంలో స్పందించలేదన్నారు. కురిసిన ప్రతి వర్షపు నీటి చుక్క ప్రకాశం బ్యారేజ్ దాటి వెళ్లాల్సిందేనని, భారీ వరద వస్తుందని తెలిసినా చర్యలు తీసుకోలేదన్నారు ఆయన. గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నంద్యాల జిల్లాలోని మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో 16 మండలాల్లో 11,427 హెక్టార్లలో వివిధ పంటలు నష్టపోయినట్లుగా అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పొగాకు, ఆముదం, వరి దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. ఖమ్మం పట్టణం రూరల్ మండలాల్లో మున్నేరు వాగు విధ్వంసం సృష్టించింది. ఇళ్లను నేలమట్టం చేసింది. ఇళ్లలో బియ్యం, ఉప్పు, పప్పు లాంటి నిత్యావసర సరుకులనే కాదు విలువైన వస్తువులను ఊడ్చుకుపోయింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కీలకమైన వందలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లను తనతో పట్టుకుపోయింది. వారిని నడి రోడ్డుపై నిలబెట్టేసింది. అనేక కాలనీల్లో రోడ్లపైనే కాదు వేలాది ఇండ్లు, దుకాణాల్లో బురద మేటలు కనిపించాయి. వర్షాలకు తెగిపోయిన రహదారులు, కాలువలను పునరుద్ధరిస్తామని, నష్టపోయిన రైతులకు అండగా ఉంటామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలో మంత్రి జూపల్లి పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న రహదారులను, తెగిపోయిన కాలువలను పరిశీలించారు. తక్షణమే రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు రహదారిపై నుంచి వరద ప్రవాహాన్ని పరిశీలించి గోదావరి నదికి పూజలు చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో ముందస్తుగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు.
వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వరద ప్రాంతాల్లో నిర్వాసితులను భోజన వసతి, మంచినీటి వసతి కల్పించాలన్నారు. తక్షణమే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మించాలని, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని వరద ముంపు ప్రాంతాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో సుందరయ్య నగర్, చేపల మార్కెట్ కాలనీల్లో ప్రతి గల్లీ తిరిగారు. ప్రజలు ఆయనకు సమస్యలతో కూడిన వినతిపత్రాలు, పలు అంశాలపైన ఫిర్యాదులు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసలపల్లి ఇంటికన్నే రైల్వే స్టేషన్ సమీపంలో ధ్వంసమైన ట్రాక్ను పునరుద్ధరించారు సిబ్బంది. డౌన్ లైన్ పునరుద్ధరణ చేసి గూడ్స్తో ట్రైల్ రన్ పూర్తి చేశారు అధికారులు. ఇవాటి నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగనున్నాయి. రాత్రి పగలు నిర్విరామంగా శ్రమించి ట్రాక్ను పునరుద్ధరించారు సిబ్బంది. వరంగల్ జిల్లాను కోలుకోలేని దెబ్బతీసింది భారీ వర్షం. అభయారణ్యాన్ని సైతం వదలడం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కుండపోత వర్షం కురవడంతో ఏజెన్సీలో గ్రామాలు, రోడ్లు, పంట పొలాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ములుగు జిల్లా పచ్చర నుంచి ఏటూరు నాగారం వరకు ఉన్న దట్టమైన అడవిలో కురిసిన భారీ వర్షంతో పాటు ఈదురుగాళ్లకు 20 ఎకరాలకు పైగా అడవి నేలమట్టమైంది. వందలాది ఏళ్ల వయసున్న చెట్టు విరిగి పడిపోయింది. భాగ్యనగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. హఫీజ్పేట్లోని సాయినగర్, యూత్ కాలనీ, మజీద్ బండా, ఇజ్జత్ నగర్ ప్రాంతాలను అధికారులతో కలిసి సందర్శించారు. తాగునీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. రెట్టింపు సంఖ్యలో శాంపిళ్లు సేకరించి పరీక్షించిన తర్వాత సరఫరా చేయాలని తెలిపారు. క్లోరిన్ సైతం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలన్నారు. భారీ వరదలకు గల్లంతే మృతి చెందిన కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం, వీణవంక మండలాల్లో వరద దాటికి గల్లంతైన కుటుంబాలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఎమ్మెల్యే పరామర్శించారు. వరద ఉధృతికి గల్లంతైన మృతి చెందిన పవన్, గోస్కుల కుమార్ కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా 5 లక్షల చెక్కును అందజేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండువాగు వరదలో చిక్కుకున్న వ్యక్తిని మెదక్ క్యూఆర్టీ టీం పోలీసులు కాపాడారు. టేక్మాల్ మండలం కాద్లూర్ గ్రామానికి చెందిన రామావత్ నందు వాగు దాటుతుండగా వరదలో కొట్టుకుపోయి వాగు లోపల బండరాయిని పట్టుకుని ఆగిపోయాడు. స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన మెదక్ క్యూఆర్టీ టీం పోలీసులు స్థానికులతో కలిసి తాడు సాయంతో రామావత్ నందును సురక్షితంగా వాగు నుంచి బయటకు తీసుకొచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా పరుగెత్తుకుని వచ్చే చెవిరెడ్డి మరోసారి తన ఉదాసీనతను చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్కు గురై మరణించిన గోపి కుటుంబానికి 2 లక్షలు, గాయపడిన మధు రాయల్ వైద్య ఖర్చులకు 50,000 ఆర్థిక సాయం చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. కూటమి పాలనలో ఇంటింటికే పెన్షన్ పంపిణీ అటకెక్కించింది. పార్వతీపురం మన్యం జిల్లా చెల్లం నాయుడు వలసలో సామాజిక పెన్షన్ల పంపిణీ తీరు పేదలను అవమానించేలా జరిగింది. వైఎస్ఆర్సీపీ పాలనలో ఇంటింటికి వెళ్లి తలుపు తట్టి పెన్షన్లు ఇచ్చేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ఆలోచన మారింది. వృద్ధులను క్యూలైన్లో నిల్చోబెట్టి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. నిస్సహాయ స్థితిలో లబ్ధిదారులు పెన్షన్లు తీసుకుని గత పాలనకు ఈ పాలనకు ఉన్న తేడాను చర్చించుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పెన్షన్దారులపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్కు ఓటు వేశారనే ఉద్దేశంతో 21 మందికి పెన్షన్లు తొలగించి వేశారు. పెన్షన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామస్తులు టీడీపీ నేతల ఫిర్యాదుతోనే పెన్షన్లు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎటువంటి ఎంక్వైరీ చేయకుండానే తొలగించారని అంటున్నారు వారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం మణేద్రం గ్రామంలో తమ భూమి ఎయిర్పోర్టుకు సేకరణ చేస్తున్నారనే మనస్తాపంతో సాగర్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. విజిలాపురం వద్ద భూ సర్వే నిర్వహిస్తుండగా అడ్డుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లూరు జిల్లా అరకు లోయ నియోజకవర్గం డుమ్రిగూడ మండలం జాముగూడ ప్రభుత్వం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం సందర్శించారు. వసతి గృహంలో మెను సక్రమంగా అమలు చేయకపోవడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారాయన. ఎమ్మెల్యే వెంట విశాఖ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జెల్లి సభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఉన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటనపై జ్యుడిషియల్ కమిటీ వేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. న్యాయం చేయాలని విద్యార్థులకు రోడ్డు మీదకు వస్తున్న మంత్రి లోకేష్ ఏం జరగడం లేదని చెప్పడం దారుణం అన్నారు. అసలైన నిందితులకు కొమ్ముకొస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా గొలగమూడిలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయం ఈవోపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు కమిటీ సభ్యులు. ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు. కేవలం డబ్బుల కోసమే ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. భగవంతుడి ముందు అందరూ సమానమేనని, అనవసర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రభుత్వం మద్యం షాపుల ఉద్యోగులు ర్యాలీ చేశారు. ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లూథరన్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు మద్యం షాపుల ఉద్యోగులు. ఈ నెల 7వ తేదీన వైన్ షాపుల బంద్కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో తమకు ఉద్యోగం కల్పించాలని సిబ్బంది కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో నాగరత్నమ్మ అనే మహిళ ఇంట్లో కోడిపిల్ల 4 కాళ్లతో జన్మించింది. ఈ కోడిపిల్ల పుట్టి వారం రోజులైంది. ప్రస్తుతం తన తల్లి వద్ద ఉంటూ బాగా తింటూ ఆరోగ్యంగా ఉందని ఆమె వివరించారు. జన్యుపరమైన మార్పులతో ఇలా జన్మించడం సహజమేనని పశువుల డాక్టర్లు అంటున్నారు. ఏదేమైనా ఈ పిల్లను గ్రామస్తులంతా ఆసక్తిగా చూస్తున్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలోని గుండువారిపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపే. గ్రామ సమీపంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిమ్మకాయలు పడి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పాఠశాల సమీపంలో రజియా బేగం, షాజహాన్ దంపతులు ఇంటి లోపల 6 అడుగుల లోతు గుంత తవ్వి నిమ్మకాయలు, ముగ్గులు, పూజ సామాగ్రి ఉంచి పూజలు నిర్వహిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రకృతి విలయ ప్రతాపంతో సర్వం కోల్పోయిన బాధితుల కోసం కిడ్నీ బ్యాంకులో జమ చేసుకున్న 3,000 రూపాయలను సీఎం సహాయ నిధికి విద్యార్థిని అందించింది. పెద్ద మనసు చాటుకున్న విద్యార్థిని పలువురు కొనియాడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో సీఎం రేవంత్ రెడ్డికి సాయి సింధు అనే విద్యార్థిని 3,000ను అందించింది. విద్యార్థిని ఔదార్యాన్ని సీఎం అభినందించి కాసేపు ముచ్చటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిని హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. పేషెంట్లకు అందిస్తున్న సేవలను, ఆసుపత్రి పరిశుభ్రతను చూసి వైద్యులను అభినందించారు. వర్షాకాలం సీజన్ కావడంతో వ్యాధులు ప్రబలకుండా హెల్త్ క్యాంప్ నిర్వహించాలని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. నకిలీ సర్టిఫికెట్ల బాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఏకంగా వరంగల్ తహసీల్దార్ సంతకంతో పాటు నకిలీ స్టాంపులు వేయించి మరి అడిగిన వారికి తన ఇంటి నుంచే సర్టిఫికెట్లు జారీ చేశారు ఓ ప్రబుద్ధుడు. అతను ఇచ్చిన సర్టిఫికెట్ రెన్యూవల్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా అది నకిలీ అని గమనించిన తహసీల్దార్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరదమాటున పరిశ్రమ నుంచి వదిలిన కాలుష్యపు నీటిని వాగులోకి విడుదల చేయడంతో కిలోమీటర్ల మేర కలుషితంగా నీరు మారిపోయింది. దీంతో గ్రామస్తుల ఫిర్యాదుతో సంబంధిత అధికారులు పరిశీలన చేపట్టారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా పెదాయలపల్లిలో చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీ చెర్ల ప్లాటూన్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న మడకం ఐతాల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. 2017 నుంచి మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నట్లుగా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. లొంగిపోయిన నక్సల్స్పై 4 లక్షల రివార్డు ఉందన్నారు. సొంత భవనం లేక చదువుకి ఇబ్బంది పడుతున్న నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కస్తూరిబాయి పాఠశాల విద్యార్థినులకు వేములపల్లి మోడల్ స్కూల్ కాలేజీ హాస్టల్ భవనంలో అధికారులు తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. 2 నెలలు గడుస్తున్నా వారికి ప్రత్యామ్నాయం చూపకపోవడంతో వేములపల్లి మోడల్ స్కూల్ కాలేజీ హాస్టల్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసి చంపే ప్రయత్నం చేసిన మాక్దుమ్ అనే వ్యక్తిని ఉరితీయాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఆదివాసీలు నిరసనకు దిగారు. ఇలాంటి వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ఏజెన్సీ ప్రాంతంలో బంద్ పాటించాలని ఆదివాసీ నాయకులు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో పశువుల ఆసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి మందులు, ఇతర సామాగ్రిని బయటకు తీసుకొచ్చారు. స్విచ్ బోర్డు నుంచి మంటలు వ్యాపించాయి.
జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న 4 యువకులను అరెస్ట్ చేశామని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. దొంగిలించిన బంగారాన్ని హైదరాబాద్లో అమ్మేందుకు కాజీపేటకు చేరుకోవడంతో వారిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. వారి వద్ద నుంచి బైక్తో పాటు 2 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో డీఆర్జీ, కోబ్రా దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేస్తున్న సమయంలో నక్సల్స్ పట్టుబడినట్టుగా తెలిపారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. 2 పార్టీలు కూటమిగా పోటీ చేయాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నాయి. సీట్ల సర్దుబాటుపై త్వరలో చర్చలు మొదలవుతాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. కేజ్రీవాల్తో చర్చించిన అనంతరం సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆగ్నేయాసియా దేశం బ్రూనైలో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రూనై చేరుకున్న ఆయనకు ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలికారు యువరాజు హజీ అల్ ముతాబి బిర్లా. అనంతరం సైనిక వందనం స్వీకరించారు ప్రధాని మోదీ. హోటల్ వద్ద భారత సంతతి ప్రజలతో ముచ్చటించారు. భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇది తొలిసారి. పారాలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. సోమవారం 8 పతకాలతో అదరగొట్టగా మంగళవారం కాంస్యం రూపంలో ఓ పతకం లభించింది. మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల రేసులో తెలంగాణ అమ్మాయి దీప్తి జీవాన్జీ కాంస్య పతకం సాధించింది. దీప్తి కాంస్యంతో భారత్ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరింది.